ఈరోజు ఈ వర్తమానం ఇవ్వు, చివరి దినం పలానా వర్తమానం ఇవ్వని ప్రార్థించిన తొలిటి దినాల్లోనే వర్తమానాన్ని దేవుడు బయలుపరిచాడు. నా నోట నుంచి బయలుదేరుతున్న ప్రతి మాట మానుషికంగా మీరు ఎంచక, ప్రతి మాట దేవుని మాటగా ఎంచి, నోట నుంచి బయలుదేరుతున్న ప్రతి ఆశీర్వాదపు వాక్కు ఒక్కొక్క కుటుంబాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఇంతకీ మీతో పంచుకోమని ప్రభు నా హృదయాన్ని పురికొల్పిన మాట. అందరూ ఒకసారి బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చివరి వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవండి. నాతో కలిసి, నేను చదువుతుండగా నాతో కలిసి చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. అందరు బైబిల్ తెరిచారు కదా. ఒకసారి ఆ వాగ్దానం మీద చేయబెట్టుకోండి. ఒకసారి ఆ వాగ్దానం మీద చేయబెట్టుకోండి. ప్రభా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నా పిల్లల జీవితాల్లో నెరవేర్చు. ఈ వాగ్దానం అవును ఆమేన్ అన్నట్లుగా మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, వారిలో ఒక అతను ఒంటరయ్యాడు. అందరూ వీడు ఒంటరోడు అంటున్నారు. ఎన్నిక లేనివాడిగా తన బ్రతుకును సాగిస్తున్నాడు. అరే, వీడు విలువలేనుడురా, తృణీకరించబడ్డవాడురా, వీడు దిక్కు మొక్కు లేని, ఏ ఆధారం లేనివాడురా అందరూ మాట్లాడుతున్నారు. ఆ ఒంటరి అయిన వ్యక్తిని గూర్చి దేవుడు అంటాడు, ఈ ఒంటరి వాడే రాగల కాలములో 10 వందలుగా మార్చబోతున్నాడు. ఎన్నిక లేని ఈ వ్యక్తే భవిష్యత్ కాలములో బలమైన జనంగా మార్చబడబోతున్నాడు. ఈ కార్యం ఎలా జరిగిద్ది, ఎవరు చేస్తారు? యెహోవా నగు నేనే ఈ కార్యమును తగిన కాలమందు త్వరపెట్టుదును. ఎప్పుడు చేస్తావయ్యా? నేను ఒక కాలాన్ని నిర్ణయించా, ఒక సమయాన్ని నిర్ణయించా. ఆ సమయం వచ్చినప్పుడు ఆ కార్యాన్ని నేనే త్వరపెడతా అంటే దేవుడు పనిచేసే కాలం వస్తే దేవుడిచ్చిన వాగ్దానం వెనువెంటనే నెరవేరటం ప్రారంభిస్తుంది. ఎంత త్వరగా జరిగిద్ది అంటే, తెలుగులో ఒక సామెత ఉంది, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు చూసారా. దేవుడు పనిచేసే కాలం వచ్చినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలిచిన, ప్రపంచమంతా నీకు ద్వారాలు మూసిన, దేవుడు ఆ తలుపులు తెరవటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచిది. ఒంటరి అనే మాట చదివాం కదా. ఈ భూమి మీద కొందరి జీవితాలు తన వారిని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయి ఉంటారు. భర్తను కోల్పోయి ఒంటరై, భార్యను కోల్పోయి ఒంటరై, పిల్లలను కోల్పోయి ఒంటరై, బంధువులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని బ్రతుకులు ఉంటాయి. ఈ రాత్రి ఈ సభకొచ్చిన మీలో ఎవరైనా భర్తను కోల్పోయిన వెధవరాండ్రు ఎవరైనా ఉన్నారా? ఒంటరి బ్రతుకయ్యా నాది. ఏడుస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? తల్లిని కోల్పోయా, తండ్రిని కోల్పోయా, అనాథనయ్యా, నాకంటూ పలానోళ్ళు ఉన్నారని చెప్పుకోవటానికి ఏ దిక్కు లేదయ్యా, ఒక అనాథ బ్రతుకు నాది. నా గుండెల్లో ఉన్న వేదన ఎవరికైనా చెప్పుకుందామంటే అమ్మలేదు, నాన్నలేదు, ఇద్దరిని కోల్పోయా, జీవితంలో ఒంటరిని అయిపోయా. ఎవరికి నా హృదయ స్పందన చెప్పాలో నా కళ్ళల్లో నుంచి జలజల జారే ఆ కన్నీళ్ళు మౌనంగా రోధిస్తున్నాయి. కానీ నా గుండె చప్పుడు ఎవరికైనా చెప్పుకుందామంటే నానే వాళ్ళు ఎవరూ లేరయ్యా. బ్రతుకులో ఒంటరి అయిపోయా. ఏడుస్తూ వచ్చిన బిడ్డలు ఎవరైనా ఇక్కడున్నారా? చెల్లి, నీతోనే ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఒంటరిదానా, ఓ ఎన్నిక లేనివాడా, కొంతకాలం ఓపిక పట్టు.
ఎక్కడ ఒంటరి దానిగా బ్రతికావో, ఎక్కడ ఎన్నిక లేని దానిగా బ్రతుకుతూ వచ్చావో అదే స్థలములో బలమైన జనంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఓ బలమైన సంతతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడే నీ జీవితంలో ఈ కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. కోల్పోయి ఒంటరైన వాళ్ళు ఉన్నారు. రెండో వర్గం ఉందో చూసారా? అందరూ ఉంటారు. అందరూ ఉండి అనాథలైన వాళ్ళు ఉన్నారు. కోల్పోయి అనాథలైన వాళ్ళు ఉన్నారు. ఇదొక వర్గం అయితే రెండో వర్గం ఏంటో తెలుసా? ఏమండి, మా బలగం, మా బంధువులు, మా ఇంటి పేరటోళ్ళు, మా ఊరంతా మా ఇంటి పేరటోళ్ళేనండి. ఊరంతా ఇంటి పేరటోళ్ళే, కానీ ఏడ్చేటప్పుడు ప్రక్కన నిలవబడేవాడు ఒక్కడు కూడా ఉండడు. అందరూ ఉండి అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఉండి అనాథగా మిగిలిపోయావో, అందరినీ కోల్పోయి ఒంటరికి మిగిలిపోయావో నాకు తెలీదు. నేను ప్రకటించే నా దేవుడు ఒంటరి బ్రతుకులో జంటగా నిలిచే దేవుడు. అయ్యా, నేను ఒంటరిని అయిపోయాను, అందరూ ఉన్నారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, కనీసం తిన్నావని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, బ్రతుకంతా ఒంటరైపోయిందయ్యా, అందరూ ఉండి నేను అనాథనైపోయాను, ఏడుస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ రాత్రి స్థలంలో ఉంటే నా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీతో చెప్పమని చెప్తున్నమాట, నీతో చెప్పమని చెప్తున్నమాట. ఆ కుర్చీలో చివరు కూర్చున్న ఆ అన్న మొదలుకొని, ముందు కూర్చున్న చిన్న బిడ్డ మొదలుకొని ప్రతి వారితో నా దేవుడు అంటున్నాడు, ఒంటరిగా మిగిలిపోయిన ఓ తల్లి, ఈ దినం నుండి నీ జీవితంలో దేవుడు జంటగా నిలవబడబోతున్నాడు. ఆయన జంటగా నిలవబడి తన కాలం వచ్చినప్పుడు బలమైన జనంగా తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టునుగాక. ఎందుకో నేను రక్షణ పొందినప్పటి నుండి, నాకు కొంచెం దేవుడు తెలిసినప్పటి నుండి ఈ పాట నా చెవులకు వినబడ్డా, ఈ అధ్యాయం చదువుతూ వచ్చిన నా హృదయంలో నుంచి దుఃఖం ఎప్పటికీ పెళ్ళుబుకుతూ ఉంటుంది. చదివేటప్పుడు, ఆ పాట వినేటప్పుడు, మేబీ ఇది భక్సింగయ్య గారు రాసిన పాట, ఒకవేళ వారు రాయకపోయిన హెబ్రోన్ సంస్థ పాట. ఈ పాట ఎవరైనా పాడుతున్నట్లుగా నా చెవులకు వినబడితే నా ప్రభు పదే పదే మాట్లాడుతూ ఉండేవాడు, జెర్మియా, ఇది నీ వాగ్దానం, భవిష్యత్తులో నీ పట్ల నేను ఈ కార్యాలు చేయబోతున్నాను. ఇది గుర్తుకు తెచ్చి కృంగిని స్థితిలో ఉన్న నన్ను అనేక మారులు, బలహీనపడిన స్థితిలో ఉన్న నన్ను అనేక మారులు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఆదరించాడు. ఏంటన్నా మీ సాక్ష్యం ఎలా జరిగింది, ఏంటి మీ ఒంటరితనం అని అంటారా? ఒక మాట ఇందాక చెప్పే కదా, కోల్పోయి అనాథలు అవుతారు. కానీ నా జీవితానికి వచ్చేసరికి అందరూ ఉండి అనాథనయ్యా. అమ్ముంది, నాన్నున్నాడు, మంచి ప్రేమను పంచే చెల్లెలుంది, అక్కుంది, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నున్నారు, మంచి తోబుట్టువులు, చక్కటి రక్త సంబంధీకులు. నా జీవితం ఎలాంటిది అంటే అందరూ ఉండి అనాథనైపోయా. అందరూ ఉండి కొన్ని పరిస్థితులను బట్టి సేవ నిమిత్తం బ్రతుకులో ఒంటరి వాడిని అయిపోయా. 1975 సంవత్సరంలో జూలై నెలలో 25వ తారీఖున యేసుదాస్ గారు, బేతపూడి విజయమ్మ గారు వారి గర్భాన నేను పుట్టా. విచిత్రం, దేవుని సంకల్పం చిన్నతనం నుంచే నా మీద ఉంది అని కొంతకాలం తర్వాత అర్థమైంది. అది నేను 3వ తరగతి చదివే రోజులు. సరిగ్గా ఇదే వేసవి కాలంలో విపరీతమైన జ్వరం వచ్చింది. మా సమీప బంధువురాలు, మా తల్లి గారికి సమీప బంధువు సంపూర్ణమ్మ గారని, ఆవిడ మంచి నర్సు, మా కుటుంబంతో మంచి బ్లడ్ రిలేషన్. మా నాన్నగారు రమ్మన్నారు, ఆ తల్లి వచ్చింది, చెక్ చేసింది, మామయ్య అబ్బాయికి విపరీతమైన జ్వరం ఉంది, ఇది ట్యాబ్లెట్ వేస్తే తగ్గదు మామయ్య, కంపల్సరీగా ఇంజెక్షన్ చేయాలి,
ఇంజెక్షన్ చేస్తేనే జ్వరం తగ్గుతుంది, లేకపోతే చాలా ఇబ్బంది మావయ్య అంది. మంచిదిరా, నీకు తెలుసు కదా, నీ దగ్గరుంటే ఇంజెక్షన్ చేయి. ఆ తల్లి ఇంజెక్షన్ చేసింది, వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలియదో, అర్ధగంట నుండి ఇంజెక్షన్ చేసిన తర్వాత అర్ధగంట నుండి ఈ ఎడమ చెయ్యి విపరీతంగా పోటు, నొప్పి. అమ్మని పిలిచా, అమ్మ చెయ్యేంటో భయంకరంగా నొప్పేస్తుందమ్మా. నాన్న చెయ్యేంటో నొప్పేస్తుంది. ఇంజెక్షన్ చేసింది కదయ్యా, అదే తగ్గిపోద్దులే అని వాళ్ళు అన్నారు. ఒక గంట తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఇంజెక్షన్ చేసిన గంట తర్వాత నా ఎడమ చెయ్యి పూర్తిగా చచ్చుబడిపోయింది. ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. పూర్తిగా ఈ ఎడం చెయ్యి స్పర్శ కోల్పోయి పోలియో వచ్చిన వ్యాధి ఉన్న చెయ్యి ఉంటుంది చూసారా, అచ్చం పోలియో వ్యాధి చెయ్యిలాగా మారిపోయింది. చేత్తో ఏది పట్టుకోలేను. ఒక చెంబు పట్టుకోవాల్సి వస్తే ఇలా పట్టుకునే ఆ బలం వేళ్ళకుండేది కాదు. చెయ్యిట్లా మడతబెట్టి ఆ చెంబులోకి చెయ్యి దూర్చి ఆ చెంబు మూతిని ఈ ముంజేతి కానించి చెయ్యి లేపేవాడిని. నా చిన్నతనంలో అంగవైకల్యంతో సంవత్సరం పాటు బాధపడ్డా. నాన్న చూసి రోజు హెడ్చేవాడు, వీడు బండి ఎంత కొడుకు, ఏంటి వీడు ఇట్లా అయిపోయాడు, రేపు భవిష్యత్తులో వీడి అంగవైకల్యంతో బ్రతికితే వీడి భవిష్యత్తు ఏమవుతుంది. ఎంత ఏడ్చాడో నోటి మాటలకు అందో. ఆ తర్వాత రకరకాల ట్రీట్మెంట్లు చేయించారు. మంగళగిరిలో భారతీదేవి హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ ఉండేది. నేను ఇప్పుడు మంగళగిరిలో నుంచి ఈ మాట మాట్లాడుతున్నాను. భారతీదేవి హాస్పిటల్ అనే హాస్పిటల్ ఉండేది. నేను చెప్పే విషయాలు 1983, 84 ప్రాంతంలో. ప్రసాదరావు గారు డాక్టర్ గారి దగ్గరికి చాలాసార్లు తీసుకొచ్చారు. పిండి కట్టు కట్టేవాళ్ళు. ఒక్కసారి పిండి కట్టు కడితే నెల రోజుల పాటు ఆ పిండి కట్టు ఉండేది. లోపట గాలి ఆడక లోపట భాగమంతా పాచిపెట్టిపోతే దురద తట్టుకోలేక రాత్రి పగలు ఓ ఓ అరుస్తూ ఉండేవాడిని. ఆ దురద తట్టుకోలేక చిన్న కర్ర పుల్ల తీసుకొని దానిలోకి అలాగ దూర్చి ఆ దురద బాధతో అలా అనేవాడిని. చర్మం అంతా పాచిపోయి ఉండేది కదా, పుల్ల తగిలిన వెంటనే ఆ చర్మం వల్ల ఊడేది. ఇక ఆ బాధ తట్టుకోలేక నాకు గుర్తు, అమ్మా దీన్ని తీసేనైనా తీసేయండి, లేదా ఈ చెయ్యి ఎక్కడికైనా నరికేయండి, నేను తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదమ్మా, ఏడ్చేవాడిని. ఇక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెల్లు పిండి కట్టు కట్టారు, ఇక వల్ల కావట్లేదు, ఈ బాబు చాలా బాధపడుతున్నాడు, ఏం చేద్దాం. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, ఇక ఈ బాబు జీవితాంతం ఇలాగే ఉంటాడేమో, అయినా చివరి ప్రయత్నంగా ఒక మెత్తటి రబ్బర్ బంతి బిడ్డకివ్వండి, పదే పదే ఇలా అనమనండి, నరాలేమైనా బలపడి పూర్వస్థితి వస్తుందేమో అన్నారు. అది 2 నెలలు ప్రయత్నం చేశా, విఫలమైపోయింది. చెయ్యి పూర్తిగా చచ్చుబోయిపోయి ఇలా అయిపోయింది. సరిగ్గా దినాల్లో మంగళగిరికి దగ్గర రేవేంద్రపాడు అనే ప్రాంతంలో మా నాన్నగారు చిన్న ఉద్యోగం చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు. ఆయన ఉద్యోగానికని బయలుదేరి మా ఊరి ఎంట్రన్స్లో రోమన్ క్యాథలిక్ చర్చ్, ఒక చర్చ్ ఉంది. ఆ చర్చి ఎదురుగా మోకరించి ఎప్పుడు ప్రార్థన చేయని నాన్న, అయ్యా నా కొడుకు అవిటోడైపోయాడు, కుంటోడైపోయాడు, ఒక్కసారి వాడి మీద నీ దయాదృష్టి నిలిపి వాడి చెయ్యి బాగు చేయ్యా, ఒకవేళ వాడి చెయ్యే గనక బాగైతే వచ్చే క్రిస్మస్కి వాడిని మందిరానికి తీసుకొచ్చి వాడి చేతి నిండా ఎంత కానుకబడుతుందో ఆ కానుకంతా నీ మందిరంలో వేస్తానయ్యా, నా కొడుకు బాగు చేయి, నా కొడుకు చెయ్యి బాగు చేయ్యా అని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడ్చాడట. ఏడ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలీదో, విచిత్రం, అదే నెలలో అద్భుతంగా దేవుడు నా చేతిని బాగు చేశాడు. అద్భుతంగా నా చేతిని దేవుడు స్వస్థపరిచాడు.
ఈరోజు నా చేయి చూసిన బిడ్డలు నా స్వకీయులు కాకుండా, నా గ్రామస్తులు కాకుండా బయట వాళ్ళకి చెప్తే, అరే అన్న చేయి ఎంత బాగుంటే, ఎంత ఆరోగ్యంగా ఉన్నట్లు కనపడితే ఆ చేతికి పెరాలిసిస్ ఉంటుంది, ఆ చేతికి పోలియో రావటం ఏంటి, బాగానే ఉంది కదా, నమ్మశక్యం కాని సాక్ష్యం. 3వ తరగతి చదివే రోజుల్లో ఆ తండ్రి ప్రార్థన ద్వారా అద్భుతంగా దేవుడు నన్ను బాగు చేశాడు. అదే క్రిస్మస్ దినాల్లో నా చేతి నిండా కానుక పెట్టాడు. చిల్లర పైసలు ఏమనుకోండి, కాగితాలు ఏం కాదు, కానీ చేతి నిండా చిల్లర పైసలు పెట్టి ఆర్సీఎం ఫాదర్కి ఆ క్రిస్మస్ దినాల్లో కానుక ఇచ్చా. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా అన్న, నా దేవుడు కోరుకుంది నా చేతుల్లో ఉన్న కానుక కాదు, ఆయన నన్నే కానుకగా కోరుకున్నాడు, నా జీవితాన్నే కానుకగా కోరుకున్నాడని ఆ తర్వాత నాకు అర్థమైంది. ఇందాక అన్న చెప్పారు, భలే మాట అన్నారు. ప్రతిదీ దేవుని నమ్ముకుంటే మన డిఎన్ఏ మారుస్తాడట. అనండి ఆ మాట. డిఎన్ఏ అంటే అది ఎక్కడో ఉందో అనుకునేరు కాక, మన శరీరంలోనే ఉంది. మన డిఎన్ఏ మారుస్తాడు. 7వ తరగతి చదివే వరకు మా అమ్మా నాన్నకు అంత భక్తి లేదు. నేను 7వ తరగతి వరకు క్లాస్లో 3rd క్లాస్. ఎప్పుడైతే అమ్మా నాన్న ప్రభువుని నమ్ముకున్నారో అదేమి చిత్రం, నా డిఎన్ఏ కూడా మారిపోయింది. క్లాస్లో థర్డ్ క్లాస్లో పాస్ అయ్యే నేను 10th క్లాస్కి వచ్చేసరికి క్లాస్ 2nd వచ్చా. ఆ రోజుల్లో మీకు నమ్మండి అని చెప్పడానికి ఏమి లేదు. ఇక ఇప్పుడు ఏది చెప్పినా మీరు నమ్మాల్సిందే, ఎందుకంటే హైదరాబాద్లో చెప్తే నిజమో కాదో అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నా, నేను పుట్టిన గడ్డ దగ్గర. హల్లెలూయ. నా స్నేహితులు కొంతమంది ఉన్నారు, నాతో కలిసి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. 10వ తరగతిలో ఆ రోజుల్లో 1991 నా 10th క్లాస్. ఇప్పుడు కొంతమంది అయ్యారు, అయితే మీ వయసు 50 సంవత్సరాలేనా, మేము ఒక 70 అనుకుంటున్నామే. ఇది మా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం. మా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం. రైట్. విషయం ఏంటంటే 1991 సంవత్సరాల్లో, ఆ సంవత్సరం 10th క్లాస్ 436 మార్కులు వచ్చాయి. అసలు ఆ రోజుల్లో ఎవరైనా 10th క్లాస్ పాస్ అయితే అబ్బాయి గెలిచాడు, క్రికెట్ మ్యాచ్ కాదు 10th క్లాసు, అబ్బాయి గెలిచాడు అని చెప్పుకునేవాళ్ళు. అబ్బాయి గెలిచాడు అని చెప్పుకునే ఆ దినాల్లో 436 మార్కులు వచ్చాయి. కారణం ఏంటో చెప్పంటారా? అమ్మా నాన్న వాళ్ళు ఎప్పుడైతే ప్రభువును పట్టుకున్నారో ఆ దేవుడు నా డిఎన్ఏ మార్చాడు. తల్లిదండ్రులారా, ప్రభువును పట్టుకోండి, ప్రభువును పట్టుకోండి. మీ పిల్లలకు వెండి బంగారాలు ఇవ్వలేకపోయినా, ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, ఆస్తి కంటే శ్రేష్ఠుడు, వెండి బంగారాల కంటే శ్రేష్ఠుడు నీ ప్రభువుని ఇవ్వగలిగితే ఆ ఒంటరి బ్రతుకులను ఘనమైనవిగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించారు నాన్న. ఆ రోజుల్లో కొంతమంది అనేవాళ్ళు, అరే అసలు పాలిటెక్నిక్ అనేది ఉందని మీ నాన్నకి ఎట్ట తెలుసు? మా నాన్న డిఎన్ఏ కూడా దేవుడు మార్చాడు. అదే ఆ సౌండ్ రావాలా? బోయాజనం డిఎన్ఏ మార్చాడు. నిజమే. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు చౌకబారు ఆలోచనలు చేయరు. చౌకబారు ఆలోచనలు చేయరు. యేసయ్యను నమ్ముకున్న పిల్లలు ఆర్థికంగా పేదవాళ్ళైనా ఆలోచనలు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఆలోచనలు ఎప్పుడు చౌకబారు ఆలోచనలు చేయొద్దు. తల్లులారా, నా వైపు చూడండి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా కూర్చుని ఒక మాట అడగండి. దేవా, నా గర్భాన పుట్టిన నా పిల్లలు రాగల కాలంలో ఒక ఎస్పీ ర్యాంకులో ఉండాలి, అడిషనల్ కమిషనర్ ర్యాంకులో ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, గెజిటెడ్ ఆఫీసర్లు కావాలి. భారతదేశాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరం నా ఇంటిలో నుంచి బయలుదేరాలి. ప్రపంచాన్ని ప్రభు తట్టు త్రిప్పే ఒక జాన్ వెస్లీ లాంటి దైవజనుడు, ఒక యేసన్న గారి లాంటి దైవజనుడు, చెప్పండి బిల్లీ గ్రహం గారి లాంటి దైవజనుడు, ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప ప్రవక్తలు నా ఇంటిలో నుంచి పుట్టుకు రావాలయ్యా. ప్రతిరోజు ప్రభుని అడగండి.
నా ఇంట్లో నుంచి తాగుబోతులు రాకూడదయ్యా, తిరుగుబోతులు రాకూడదయ్యా. వీడు నా కడుపుని ఎందుకు పుట్టాడా, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టిందా అని నా పిల్లలను కూర్చి తలదించుకునే తల్లిగా కాదు, ఎక్కడ కూర్చున్నా నా పిల్లల విషయమై తలెత్తుకొని తిరిగే తల్లిగా నేను బ్రతకాలి నాయన. అలాంటి సంతతి దేవుడు మన ఇంటిలో నుంచి పుట్టించునుగాక. నేను ఎప్పుడు చెప్తాను, డెఫినెట్గా మీరు వినుంటారు, మన పిల్లలైతే పాలకులన్నా కావాలి, లేకపోతే థ్యాంక్ యూ ప్రవక్తలన్నా కావాలి, పనికి మాలిన వాళ్ళు కాకుందురుగాక. ఆ రోజుల్లో ఆయనకి పాలిటెక్నిక్, మీ అమ్మగారులాగా మా నాన్న టీచర్ కాదన్నా, మీ అమ్మగారులాగా మా నాన్న టీచర్ కాదు, జస్ట్ 4th క్లాస్ ఎంప్లాయ్. కానీ నా దృష్టిలో ఆయన సీఎం కంటే ఎక్కువ, పిఎం కంటే ఎక్కువ. ఆయన చనిపోయి ప్రభు దగ్గర ఉన్నాడు, కానీ నా గుండెల నిండా ఉన్నాడు ఆ తండ్రి. ఆయనను జ్ఞాపకం చేసుకున్న రోజు ఒక్కటి కూడా నా బ్రతుకులో ఉండదు. ఆయన గుర్తుకు తెచ్చుకొని కళ్ళ వెంబడి నీళ్లు వెడవని దినాలు ఒక్కటి కూడా ఉండదు. ఎందుకో తెలుసా? ఒకసారి వాళ్ళ ఫోటో చూపించు, వాళ్ళకి చేతులెత్తి దండం పెడతా. ఎందుకో తెలుసా? నా కోట్ల రూపాయల ఆస్తి వల్ల కోట్ల రూపాయల కంటే శ్రేష్ఠుడైన యేసు క్రీస్తును పంచిపెట్టారు. బ్రతుకు ధన్యమైపోయింది. పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యా. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, మట్టుకొయ్య నాగేశ్వరరావు అని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అతనికి నాకు గుర్తుండి 430 మార్కులు వచ్చాయి, 428 ఏమో, నాకు 436 వచ్చాయి. ఇద్దరం చదువులో పోటీ. సరే నేను పాలిటెక్నిక్ వెళ్ళాను. వెళ్ళే ముందు 10th క్లాస్ రిజల్ట్స్ మంగళగిరిలో చూడటానికి వచ్చాం. 10th క్లాస్ అప్పట్లో పేపర్లో వచ్చేది కదా రిజల్ట్. మంగళగిరిలో చూసుకుందామని వచ్చినప్పుడు మా ఊర్లో RCM చర్చ్ ఒకటి ఉంటే ఇద్దరు మోకరించి తెగ ప్రార్థన చేసాం. ఎట్లా ప్రార్థన చేసామో తెలుసా? పోటీలు పడి ప్రార్థన చేశాం. మా ఓడు స్టార్ట్ చేశాడు, దేవా నేను కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వెంటనే బాప్తిస్మం తీసుకుంటాను అన్నాడు. నేను వదిలిపెట్టలా. నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వెంటనే బాప్తిస్మం తీసుకుంటాను. ఆడు ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను, ఇద్దరం తెగ ఏడ్చాం. మేము ఫస్ట్ క్లాస్లో కనుక పాస్ అయితే ఇక సినిమాల మాట ఎత్తాం, ఆమెన్, లోకప్ మాట ఎత్తాం, బ్రతుకుట క్రీస్తే, అదే 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 డైలాగ్ అన్నాం, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ప్రభుని స్తుతించాం. ఇద్దరం పోటీ పడి ఏడ్చాం. సరిగ్గా ఈ పాత బస్ స్టాండ్ దగ్గరే, ఇక్కడే మీటింగ్ ఇక్కడే ఏర్పాటు చేయటానికి కారణం ఏంటంటే ఈ గడ్డకు చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు వివరిద్దామని సరిగ్గా ఇక్కడే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ముందు ఆ నంబర్ చూశాడు, ఫస్ట్ క్లాస్, నాది ఫస్ట్ క్లాస్. నేను అన్నా, రే మామా ఈ శుభ సందర్భంలో ఏం చేద్దాంరా అన్నాను. ఏమన్నాడు తెలుసా? ఇంకా చేసేది ఏముందిరా, సినిమాకి వెళ్దాం అన్నాడు. సరిగ్గా అంతటితో ఆపేస్తా. దేవునికి ఇచ్చిన మాట తప్పిపోవటాన్ని బట్టి 10th క్లాస్లో డిస్టింక్షన్ స్టూడెంట్ని, పాలిటెక్నిక్లో ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్టులు తప్పా. మా నాన్నకు మాత్రం పాస్ అయ్యానని చెప్పా. మా నాన్న అందరికీ మా అబ్బాయి పాలిటెక్నిక్ పాస్ అయ్యాడు, మా అబ్బాయి పాలిటెక్నిక్ పాస్ అయ్యాడు అని ఆయన సంతోషంగా చెప్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, రేయ్ నాన్నని ఎంత మోసం చేసావో కదా, ఆ అమ్మాయికి తండ్రి చూడరా, ఆ అమ్మాయికి తండ్రి చూడు, నువ్వు చెప్పిన మాట గుడ్డిగా నమ్మి ఎంత సంతోషంగా చెప్పుకుంటున్నాడో. తండ్రి గొంతు కోస్తున్నావు జాగ్రత్త, తండ్రిని మోసం చేస్తున్నావు జాగ్రత్త. ఎందుకో మనస్సాక్షి విపరీతంగా నేరారోపణ చేస్తే పశ్చాత్తపడి, ప్రభా నేను ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటి? దేవుడు గుర్తుకు తెస్తున్నాడు, నువ్వు నాకు మాట ఇచ్చావుగా, 10వ తరగతిలో నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయితే బాప్తిస్మం తీసుకుంటాను అని మాట ఇచ్చావుగా, నాకు ఇచ్చిన మాట తప్పిపోవటాన్ని బట్టే నీకు ఈ నష్టం కలిగింది. మీలో ఎవరైనా దేవునికి మాటిచ్చి తప్పిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఆ మాటిచ్చి తప్పిపోయిన పరిస్థితే కొన్ని సందర్భాలలో మన ఓటమికి కారణం అవుతుందని గ్రహించి నా జీవితంలో నుంచి పాఠం నేర్చుకోండి.
క్షమాపణ పొందాను. సెకండ్ ఇయర్కి వెళ్ళాను, 3 సబ్జెక్టులు పాస్ అయ్యాను. అద్భుతం. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ 777 మార్కులతో డిస్టింక్షన్తో పాస్ అవ్వటానికి దేవుడు కృప చూపించాడు. ఎంత చెప్పండి? 666 కాదు, అది ఆడి సంఖ్య. ఆ రోజే దేవుడు బయలుపరిచాడు, ఇది 777 రా అని. 777 మార్కులు వచ్చాయి. ప్రభా నీ పాదాలు పట్టుకునేసరికి అదే డిఎన్ఏ మార్చాడు. తెలివి లేదు అనుకున్న దానికి, ఈ సబ్జెక్టు రాదు అనుకున్న దానికి, దాని మీద అద్భుతమైన విజయం దేవుడిచ్చాడు. థర్డ్ ఇయర్కి వచ్చాను. ఏలూరు నుంచి నేను పాలిటెక్నిక్ 80%తో బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడు. 80%తో బయటకు రావటానికి. అయితే పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దినాల్లో నేను ఎలా ప్రభు తట్టు తిరిగానో ఒక మాట చెప్తాను. మ్యాక్సిమం ఈ ప్రాంతంలో ఈ మీటింగ్కి వచ్చిన కొందరికి నా జీవితం తెలుసు. నా యవ్వన వయసులో అలాగని 100% మంచోడిని ఏం కాదు, కానీ కొన్ని చెడు అలవాట్లు ఉండేవి. కానీ ఎక్కువగా ఏ దురలవాటు లేదు. ఓ త్రాగుడు అలవాటు, సినిమాల అలవాటు, సిగరెట్ అలవాటు లేదు. ఒక స్నేహితుడు నాకు నేర్పాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఏం చేసేవాడు తెలుసా? సిగరెట్ నోట్లో పెట్టి, రేయ్ అసలు ఎట్టుంటుందో చూడరా అన్నట్లుగా నన్ను పిలిచాడు. నోట్లో పెట్టాడు. గట్టిగా దమ్ములాగి, విచిత్రం తెలుసా, అని వదిలేడు. ఆడు వదిలితే పొగ రింగులు తిరుగుతుంది. నేను అప్పుడు యూత్ కదా, ఊరకనే అట్రాక్ట్ అవుతాం కదా, చూస్తావన్నా. అంటాడు, ఇంకేముందరా, ఇదే ఏముందరా, ఇంకా చాలా ఉంది చూడు అన్నాడు. ఈసారి ముక్కులో నుంచి వదిలేడు. నాకు అర్థం కాల, ముక్కులో నుంచి ఎట్టొచ్చింది. ఈలోపు ఏమన్నాడు తెలుసా, ముక్కులో నుంచే కాదురా, ఈసారి ఇంకో తిరుగులుంది చూడని చెప్పి ఏం చేశాడో నాకు తెలియదు. ఈసారి పొగ చెవులో నుంచి వదిలేడు. ఎట్ట వదిలేడో నాకు తెలియదు. కావాలంటే అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తా, మీరే కనుక్కోండి. నేను కూడా చేద్దాం అని అనుకునే లోపు ఇప్పుడు నా లైఫ్ ఎక్కడుంది అంటే ఎగ్జాక్ట్గా వై జంక్షన్ దగ్గర ఉంది. దేవుని వైపు వెళ్దామా, లోకం వైపు వెళ్దామా? 2-3 అడుగులు లోకం వైపే పడుతూ ఉన్నాయి. సరిగ్గా ఆ దినాలు దసరా సెలవులు. దసరా సెలవులకి అత్తలూరు అనే గ్రామంలో మా నాన్నగారు ఉద్యోగం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాం. ఆ దసరా సెలవులు శుక్రవారం నాకు బాగా గుర్తు. రాత్రి 10:30-11 వరకు అదే నాకు సిగరెట్లు నేర్పడానికి ప్రయత్నం చేశాడే మనోడితో రాత్రి 11-11:30 దాకా పిచ్చాపాటి మాట్లాడుకొని పల్లెటూళ్ళలో రాత్రి 11:30కి మా ఇంటికి వచ్చా. ఆ రోజుల్లో ఇంటి చుట్టూ తడికలు ఉండేవి కదా. ఆ తడికకి ఇటువైపు నిలవబడితే మా ఇంట్లో నుంచి ఏడుపు వినబడుతుంది. మా నాన్న ఏడుస్తున్నాడు. ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఆ ఏడుపు వినటంతో నా గుండెల్లో భయం ప్రారంభమైంది. అమ్మకేమైనా అయిందా, అన్నయ్యకి కొంచెం సిగరెట్ల అన్నయ్యకేమైనా అయిందా, ఏంటి నాన్న ఇట్లా ఏడుస్తున్నాడు, ఇంట్లో ఎవరో చనిపోతే ఎలా ఏడుస్తారో అట్లా ఏడుస్తున్నాడు, ఏంట్రా ఇట్లా ఏడుస్తున్నారని ఆ తడికలోంచి తొంగి చూస్తే అమ్మ నాన్న ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అత్తలూరు గ్రామ రక్షణ కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు? రాత్రి 11:30 ప్రాంతంలో. అయ్యా ఈ అత్తలూరు గ్రామాన్ని రక్షించు, మా దేశాన్ని రక్షించు, ప్రతి మోకాలు నీ ఎదుట వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి, నీ నెరగని జనం భూమి మీద ఉండకూడదయ్యా, దైవజనులను లేవనెత్తు, ప్రతి గడ్డను నీ సొంతం చేసుకొని రాత్రి 11:30 ప్రాంతంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇందాక సప్పట్లు కొట్టారు. నేను వాళ్ళ ప్రార్థనని ఈ ముసలోళ్ళకి ఏ పని పాట లేదు, వీళ్ళు నిద్రపోరు. అదే మన ఇంట్లో మాటలే, మనల్ని నిద్రపోనీరు. ఈ ముసలోళ్ళకి ఎంత రాత్రిపూట ఈ ప్రార్థన ఏంటని చెప్పి తిట్టుకుంటా లోపలికి వెళ్ళి మనస్సులో పండుకున్నాను. సరిగ్గా 12:30 ప్రాంతంలో ఇందాక విన్న ఏడ్పు కంటే ఇంకా భయంకరమైన ఏడ్పు
రాత్రి 12:30. గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. ఈ ఇంట్లో నుంచి ఏడ్పు వినపడుతుంది. ఆ నిద్రలో ఉన్న నేను ఆ ఏడ్పు నా చెవుల దగ్గర వినపడటంతో తుల్లిపడి కళ్ళు తెరిచా. ఇప్పుడు ఏడ్పు ఎవరిదయ్యా అంటే అమ్మది. ఆ ఏడ్పు వినటంతో నాన్నకేమైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా అని అనుకునే లోపు లేదు నాన్నెందాక ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు అమ్మ ప్రార్థన చేస్తున్నట్టుందని, ఏం ప్రార్థన చేస్తుందా అని అలా కొంచెం వెలుగుతో కళ్ళు తెరిచి చూస్తే నా కొరకు ప్రార్థన చేస్తుందా పిచ్చి తల్లి. అయ్యా, మా రెండో కొడుకు వాడి దారి తప్పిపోతున్నట్టున్నాడు. వాడి నడక కాస్త మారిపోయినట్లుంది, మునుపున్నట్టు లేడు. వాడు ఎక్కడో దారి తప్పిపోతున్నట్లుంది. అయ్యా, పెద్ద కొడుకును కోల్పోయి పెద్ద కొడుకు లోకంలోకి వెళ్ళి ఇప్పటికే అల్లాడిపోతున్నాం. రెండో వాడు కూడా వెళ్తే మేము భరించలేమయ్యా. అయ్యా, వాడిని ఎలాగైనా నువ్వు రక్షించయ్యని గుండె లవిసేలాగా మధ్యరాత్రి 12:30 ప్రాంతంలో ఆ తల్లి ఏడవటం ప్రారంభించింది. ఆ తల్లి ఏడ్పు నా చెవులు పడిన తోటనే అప్పటి వరకు మంచమైన పండుకున్న నేను, దేవుని సన్నిధిలో గతంలో ఎప్పుడూ మోకరించని నేను, ఆ తల్లి ప్రార్థన నా చెవుల్లో పడిన తోడనే జీవితంలో మొట్టమొదటిసారి మోకరించడం ప్రారంభించాను. వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు. ఆ తల్లి కన్నీరు నా రాతి హృదయాన్ని తాకినట్లుంది. నేను ఇక్కడ ఏడవటం ప్రారంభించా. అమ్మ ప్రార్థన ముగించింది. నేను అమ్మా నాన్న దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి నాన్న చేతులు పట్టుకుని అమ్మ చేతులు పట్టుకుని ఏమన్నాను తెలుసా? అమ్మా, మీరే దేవుని కొరకు బ్రతుకుతున్నారో ఈ దినము నుండి నేను ఆ దేవుని కొరకు బ్రతుకుతా. మీ ప్రార్థన నా హృదయాన్ని తాకింది. ఇంతకాలం నేను దేవుని నిర్లక్ష్యం చేసే నిజమే, కానీ ఈ దినము నుండి ఏ దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నారో, ఏ దేవుని సన్నిధిలో ఉపవసిస్తున్నారో, ఏ దేవుని కొరకు పరిగెత్తుతున్నారో ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతా. నా కొరకు ప్రార్థన చేయండి అంటే మోకరింపు చేసి అమ్మా నాన్న ఇద్దరు ప్రార్థన చేశారు. లోకం వైపు పడిన అడుగులు ఆశ్చర్యకరంగా దేవుని వైపు తిరగటానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.